హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బర్డీ ఫోర్ స్టడీలో నిన్న చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి, మనం అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో దానిపైన వీడియో చేస్తున్నాను. చాలామంది మెసేజ్ చేశారు ఏంటంటే ఎలిజిబిలిటీ లేదక్క, నేను ఫస్ట్ ఇయర్ అయిపోయింది, లేదా ఇంటర్ వాళ్ళు 10th వాళ్ళు అలా మెసేజ్ చేశారు. సో వాళ్ళందరి కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను. అండ్ నిన్న స్కాలర్షిప్స్, అందరు స్కాలర్షిప్ ఏంటంటే ఓన్లీ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఆర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళకి అప్లికబుల్. అండ్ చాలా స్కాలర్షిప్స్ ఉంటాయి దీనిలో, మీ ఎలిజిబిలిటీ చూసి అప్లై చేసుకోవచ్చు. సో దానిపైన నేను వీడియో చేస్తున్నాను ఇవాళ. కంప్లీట్గా వీడియో చూడండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో స్టార్టింగ్ కదా, కొంచెం సపోర్ట్ చేస్తే నేను కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ గైస్. అండ్ మనం ముందుగా అయితే ఏమేమి స్కాలర్షిప్స్ ఉన్నాయో చూద్దాం, అండ్ ఎవరెవరు ఎలిజిబిలిటీ అని. స్కూల్ లెవెల్లో అయితే చూస్తున్నాను నేను. చూడండి, ఇక్కడ 6th to 12th అండ్ గ్రాడ్యుయేషన్ చేసేవాళ్ళు, లేదా బీటెక్ ఫస్ట్ ఇయర్, క్లాస్ 5th కూడా. 5th క్లాస్లో మనకి ఏం స్కాలర్షిప్ ఉంటాయి? నవోదయ, జవహర్లాల్, అదే. అండ్ మన ఎలిజిబిలిటీ బట్టి ఏ స్కాలర్షిప్ అయినా అప్లై చేసుకోవచ్చు. పైన సర్చ్ బార్లో మన డెసిగ్నేషన్ ఆర్ మన క్లాస్ అండ్ స్టేట్ ఏదైనా ఒకటి సర్చ్ చేయండి. సో దాని రిలేటెడ్ మనకు వస్తాయి. అండ్ చాలా చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి. అండ్ నాకు వచ్చిన తర్వాత నేను ఇది ట్రస్టెడ్ అని నమ్మాను. సో అందుకే మీకు షేర్ చేస్తున్నాను. నాకైతే మా సార్ చెప్పారు. సో అప్పుడు 10thలో ఉన్నప్పుడు అప్లై చేశా కానీ రాలేదు. సో మళ్ళీ బీటెక్లో స్టార్ట్ అయ్యాక చేశా. సో అప్పుడైతే వచ్చింది. చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. అండ్ ఇక్కడ ఒక మన స్టేట్కే కాదు, చాలా స్టేట్స్ ఉన్నాయి. సో మన ఎలిజిబిలిటీ అండ్ మన స్టేట్ అవన్నీ చూసుకొని మనం అప్లై చేసుకోవాలి. అక్కడ కేటగిరీ అని సర్చ్ చేస్తే సో మన రిలేటెడ్ వస్తుంది. మీకు కావాలనుకుంటే మీరు ఏ క్లాస్ అని కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. సో నేను దానిపైన స్పెషల్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇవన్నీ చూసుకోనికి మీకు తెలియకపోతే లేదా ఇబ్బంది అయితే మీ క్లాస్ అండ్ మీ ప్రొఫెషన్ టైప్ చేయండి. సో దాని రిలేటెడ్ వీడియోస్ అండ్ స్కాలర్షిప్ నేను మీకు తెలియజేస్తాను. అండ్ ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. లైక్ మనం ఏమవ్వాలనుకున్నామో సో రిజిస్టర్ అయితే అవ్వాలి. మన గూగుల్ ఆర్ ఈమెయిల్ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసి పెట్టుకుంటే చాలా సజెషన్స్ వస్తాయి. మన క్లాస్కి తగ్గట్టు ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళు నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటారు. అండ్ ఇలా ఐఓటీ అయితే ఓపెన్ చేశాను నేను. సో దాన్ని మనం ఎలా చదవాలి, ఎలా చేస్తే ఆ ఫీల్డ్కి వెళ్తాము అనేసి టోటల్ గైడెన్స్ ఉంది ఇక్కడ. అండ్ ఈ వెబ్సైట్లో చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఇది యాప్ కూడా ఉంది, మనమందరం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఏదైనా ఒక్క స్కాలర్షిప్పే మనకు అందుతుంది. సో చాలా అప్లై చేస్తుంటాం కదా, మనకి చాలా చాలా స్కాలర్షిప్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక్క స్కాలర్షిప్ మాత్రమే వస్తుంది. అండ్ ఇప్పుడు మనకి ఒక స్కాలర్షిప్ వచ్చిన తర్వాత మిగతా దేనికి ఎలిజిబిలిటీ ఉండదు. సో మీరు చూసి ఏదైతే మీకు బెస్ట్ అనిపిస్తుందో అండ్ మీ బ్యాక్గ్రౌండ్కి అంతా ఓకే ఉంటే అప్పుడు అప్లై చేసుకోండి. అండ్ 3 days 4 days అన్నీ తక్కువ డేస్లోనే ఉన్నాయి. సో చూసి కాస్త టైం తీసుకొని చేసేయండి. అండ్ ఈ మనీ మనం చాలా పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. ఫీజ్కి, ట్రాన్స్పోర్టేషన్కి అండ్ చాలా చాలా యూజ్ అవుతాయి. మనీ వస్తాయి, ఇంకా మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చుగా. అండ్ గైస్, మీరైతే అప్లై చేసుకోండి ఏదో ఒకటి చూసేసి. అండ్ మీకు తెలియకపోతే మీరు నాకు మెసేజ్ చేయండి, చూసి పెడతాను. అండ్ ఇది వాళ్ళకి. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మిగతా ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను.